ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనం. అందరూ పాడాలి. ఆమేన్. నీ ముఖ దర్శనం చాలయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. మీరు దేని మీద ఆధారపడుతున్నారో మీకు డిక్లరేషన్ ఇచ్చి పంపిస్తాను, క్లారిఫికేషన్ ఇచ్చి పంపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పాటలో ఒక చరణం ఉంటుంది, ఇది పాడితే మీకు ఆల్మోస్ట్ మ్యాటర్ అర్థమైపోయింది. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. థ్యాంక్ యూ అన్న. హల్లెలూయా. ఏం మరచి ఎవరితో గడపాలి చెప్పండి, ఎవరితో గడపాలి? ఇప్పుడు 40 days బ్యానర్స్ పెడతారు కొన్ని చర్చెస్లలో. దేనికోసం పెడతారు తెలుసా? మా పిల్లలకు ఉద్యోగం వచ్చునుగాక. చెప్పండి ఆమేన్ అనరేంది మీరు. నెక్స్ట్ గర్భఫలం వచ్చునుగాక. ఇంకా మాకు అన్ని 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 వచ్చునుగాక. అన్ని వచ్చాయి. నెక్స్ట్ ఏంటి? వచ్చు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? అన్నపానములు మరచి నీతో గడు. ఎవరితో గడపాలి? అన్నపానములు మరవటం అంటే ఏంటి? ఇట్స్ ఎ ఫాస్టింగ్. న్యూ టెస్టిమెంట్ ఫాస్టింగ్ ఏంటి? క్రొత్త నిబంధన ఉపవాస క్రమం ఏంటి? నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి కనబడులాగున ఏం చేయాలి? ఏం చేయాలి అంటే సింపుల్గా యేసయ్య ఏం చెప్పాడంటే, బాబు నేను రహస్యంగా నీ కోసం ఎదురుగుతున్నాను రా, నువ్వు గదిలోకి వస్తే, తలుపు వేస్తే, కిటికేస్తే, నీవు నన్ను వెతకటం ప్రారంభిస్తే నీవు నేను కలిసిపోతాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడున్న అనుభవం ఏంటంటే మన ఆత్మతో ఇంకొక ఆత్మ కలుస్తుంది. ఆమేన్ చెప్పండి. ఏ ఆత్మ కలుస్తుంది? పరిశుద్ధాత్మ. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అక్షరం మీద ఆధారపడువాడు పైనున్న జీవితం కొరకే ప్రయాసపడతాడు, కానీ ఆత్మ మీద ఆధారపడువాడు పరిశుద్ధాత్మతో ఏకమై, పరిశుద్ధాత్మతో కలిసిపోయి, పరిశుద్ధాత్మతో మాట్లాడి, పరిశుద్ధాత్మతో నడిపించబడి పరలోక దర్శనములు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. అక్షర పరిచర్య వేరు, ఆత్మ పరిచర్య వేరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.